ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలులో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆధ్వర్యంలో సభా ప్రాంగణ పర్యవేక్షణ పనులు కొనసాగుతున్నాయి. జీఎస్టీ గురించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని చెబుతున్న కలెక్టర్ సిరితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16న కర్నూలు విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు మన వద్ద ఉన్నారు. ఏర్పాట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రోగ్రామ్ గురించి? ఇక్కడికి దాదాపు మనకి 16వ తేదీ అక్టోబర్ 16వ తేదీ ఆనరబుల్ పిఎం గారు వస్తారండి. సో దాదాపుగా ఒక 3 లక్షల మందికి మొబిలైజేషన్ చేసుకొని ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ నన్నూరు విలేజ్ అంటే మనకి NH40 నుంచి ఒక 2 కిలోమీటర్లో నన్నూరు విలేజ్లో ఈ లేఅవుట్ ఈ మీటింగ్ ప్లేస్ ప్లాన్ చేసుకున్నాము. దీంట్లో ముఖ్యంగా మీటింగ్ వెన్యూకి ఒక 40 ఎకరాలు, అలాగే పార్కింగ్ ఒక 347 ఎకరాలు ఐడెంటిఫై చేసుకున్నామండి. ఇదే కాకుండా వర్షం పడితే కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి మీరు చూస్తున్నారు ఇక్కడ మీటింగ్ వెన్యూ దగ్గర వెట్ మిక్స్ పెట్టి మళ్ళీ రోల్ చేయడం, అలాగే స్టామ్ డ్రైన్స్ పెట్టుకోవడము, ఆల్టర్నేట్ పార్కింగ్ ప్లేసెస్ పెట్టుకోవడం కూడా జరిగింది. మెయిన్గా ఇక్కడ ఒక మీటింగ్ ప్లేస్ అంతా కూడా ఆల్మోస్ట్ లెవెలింగ్ అంతా అయిపోతూ ఉంది. ఇంకా షెడ్స్ కూడా ఒక హాఫ్ వరకు వేశారు, మిగతాది కూడా కంప్లీట్ చేస్తారు. కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకున్నాము. ఎవరైనా వస్తే మీటింగ్ పెట్టుకోవడానికి, మాట్లాడుకోవడానికి, అటెండ్ అవ్వడానికి, ఆఫీసర్స్కి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి, వాళ్ళకి ఏదైనా చెప్పడానికి కూడా ఒక కంట్రోల్ రూమ్, అలాగే కోఆర్డినేషన్ మొత్తం ఈ మూమెంట్ అంతా అన్ని రకాల ఏర్పాట్లది తాలూకా ట్రాకింగ్ అంతా కూడా ఈ కంట్రోల్ రూమ్ నుంచి ఆ రోజు జరుగుతూ ఉందండి. మెయిన్గా ఈ పార్కింగ్ ఏరియాస్ మనకు ఒక 12 పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి, ఇంక్లూడ్ VVIP పార్కింగ్ ప్లేసెస్ కలిపి. ఆ 12 ప్లేసెస్కి కూడా లెవెలింగ్ అది కంప్లీట్ అవుతుంది. బుష్ క్లియరెన్స్ ఇంకా ఒక 3-4 ప్లేసెస్లో కొంత 60% అలాగ అయ్యింది, మిగతాది కూడా కంప్లీట్ చేసుకుంటాము. తర్వాత అప్రోచ్ రోడ్స్ కూడా ఒక 11 అప్రోచ్ రోడ్స్ ఐడెంటిఫై చేసామండి. ఆల్రెడీ 5 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, మిగతా కూడా యాడ్ చేసుకుంటూ వాటిని బాగు చేసుకుంటూ మనకి పబ్లిక్ మూవ్మెంట్కి ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి హైవే నుంచి కూడా అప్రోచ్ రోడ్స్ పెట్టుకుంటూ ఉన్నాం ప్యారలల్గా. అవి కూడా కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నాము. అంతా కలిపి ఒక 11 రోడ్స్ అండి. వాటి 11 రోడ్స్, ఈ పార్కింగ్ ఏరియాస్, ఈ మీటింగ్ అంతా కూడా మనం 11వ తేదీకి మొత్తానికి రెడీ చేసుకుంటూ ఉన్నాము. ఇది కాకుండా టాయిలెట్స్ ఒక 1500 16వ తేదీకి పెట్టుకుంటాము. అలాగే ఒక 15 లక్షల లీటర్స్ వాటర్ కూడా పబ్లిక్కి సరిపోవాలి కాబట్టి అవి కూడా ఏర్పాటు చేసుకుంటాము. టాయిలెట్స్, వాటరు, ఇది కాకుండా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఇప్పుడు మీరు వర్క్ కూడా రాత్రి పగలు పార్కింగ్ ఏరియాస్లో వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక 300 లైట్స్ ఆల్రెడీ ఎరెక్ట్ చేసాము. మిగతా కొంచెం ఇంటీరియర్ ప్లేసెస్, పార్కింగ్ ఏరియాస్ కొంత కంప్లీట్ చేయాల్సి ఉంది కాబట్టి అక్కడ కూడా ఇంకొంత లైటింగ్ ఈ ఈవినింగ్ కల్లా పూర్తి చేసుకుంటాము. ఏదేమైనా 11వ తేదీకి మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్గా అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము. మేడం, మెయిన్ సార్ వచ్చే అంటే ప్రధాని వచ్చే పర్పస్ ఏంటి, లేదా జనసమీకరణ ఎలా ఉంటుంది, ఏం ఉద్దేశంతో వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడ మెయిన్గా GST రిఫార్మ్స్ మీ అందరికీ తెలుసు కదండి. నిత్యావసర వస్తువుల మీద ట్యాక్స్ బాగా తగ్గింది. చాలా వరకు ఏవైతే 18% ఉన్నాయో అవి 12% కానీ 5% కానీ, 12% ఉన్నవి 5% కానీ 0%కి కానీ ట్యాక్స్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా దుస్తులు, బట్టలు, అలాగే చెప్పులు, వీటి మీద కూడా ట్యాక్స్ తగ్గింది. అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, వాటి మీద కూడా పూర్తిగా ట్యాక్స్ తగ్గింది. కాబట్టి వీటన్నిటి మీద ప్రభుత్వం ఒక 4 వారాల నుంచి అన్ని రకాల ఈవెంట్స్ చేస్తూ పబ్లిక్ అందరికీ కూడా ఈ పాత రేట్లు, కొత్త రేట్లు తాలూకా తేడా తెలియాలి అని చెప్పి ఈ ఈవెంట్స్ అన్ని చేస్తున్నారు. కాబట్టి దానికి ఉద్దేశించి ఈ GSTకి సంబంధించి మొత్తం ఈ మీటింగ్ జరుగుతూ ఉందండి. శ్రీశైలం దర్శనం అన్నారు మేడం, ప్రధాని వెళ్తున్నారంట, అంటే ఏ షెడ్యూల్ లేదా వచ్చే టైము? అంటే పొద్దున్న వెళ్తారండి, పొద్దున్న శ్రీశైలం వస్తారు, మధ్యాహ్నం ఇక్కడికి వస్తారు. ఇక్కడికి అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి మెయిన్గా ఇక్కడ పెట్టుకున్నది ఏంటంటే మీటింగు ఒకటి, ఇదో GST రిఫార్మ్స్, దాని తాలూకా ఉద్దేశము. మీకు ఇందాక చెప్పాను GSTలో ఏమేమి ట్యాక్సెస్ ఎలాగ తగ్గుతున్నాయి, దేని మీద ఎక్కువగా తగ్గుతున్నాయి మనకి అని చెప్పి. అలాగే దీనివల్ల మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఐటమ్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళకి లాభము, అలాగే పబ్లిక్కి మనం రేట్ తగ్గుతుంది కాబట్టి కొనుక్కునే కన్జ్యూమర్స్కి కూడా లాభం. కాబట్టి విన్ విన్ సిచ్యువేషన్. సో వీటన్నిటి మీద కొంచెం ఇంటరాక్షన్ ఉంటుంది. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ ఇనాగరేషన్, ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ అవన్నీ కూడా ఉంటాయండి. కాకుండా ఆనరబుల్ డిగ్నిటరీస్ పబ్లిక్ని అడ్రస్ చేస్తూ కూడా మాట్లాడతారు. ఇది 16వ తేదీ ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాము. ఏదైతే శ్రీశైలం దర్శనానంతరం ఇక్కడ వస్తాడో ప్రధానంగా GST, సామాన్య పేద జనానికి GST తగ్గించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.